వీళ్ళే చెప్తారు గోవా ఎయిర్పోర్ట్లో మనం తీసుకుని రాకూడదు అనేసి, కానీ లోపలే బార్ అయితే ఉంది. మీకు ఇక్కడ కూడా వాటర్ కూడా బాగానే ఉంది, కూలింగ్ వాటర్ అయితే వస్తుంది మనకైతే. ఈ ఎయిర్పోర్ట్లో చాయ్ వచ్చేసి 20 రూపాయలు కాఫీ 120 రూపాయలు అవుతాయి అమ్ముతారు ఇక్కడైతే, కానీ క్వాలిటీ బాగుంటుంది. ఎయిర్పోర్ట్ లోపల అయితే ఇదైతే చూడండి కొంచెం బాగా అయితే ఉంది, కొంచెం నీట్గా సూపర్గా అయితే ఉంది. ఇదైతే బాగానే వేసినారు, డ్రాయింగ్ అంతా సూపర్గానే ఉంది, ఇదంతా మొత్తం పెయింటింగు. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే నేనైతే గోవా ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి నేనైతే బెంగళూరుకి ట్రావెల్ చేస్తాను ఫ్లైట్లో అయితే. ఈ ఎయిర్పోర్ట్ నేమ్ వచ్చేసి అండ్ ఈ ఎయిర్పోర్ట్ నేమ్ వచ్చి WM ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ నేమ్ వచ్చేసి గోవా అయితే కాదు, సిటీ నేమ్ వచ్చేసి వాస్కో డి గామా. అంటే ఇక్కడ ఎంట్రన్స్ సూపర్గా అయితే ఉంది. అండ్ ఇక్కడైతే కొంచెం బాగానే ఉంది. ఈ ఎయిర్పోర్ట్ వచ్చేసి 1955లో అయితే కట్టినారు ఈ ఎయిర్పోర్ట్ని అయితే. చూడండి ఎంత పెద్దదిగా ఉంది ఎయిర్పోర్టు. అండ్ ఇదే మెయిన్ ఎయిర్పోర్ట్ అయితే మన గోవాలో అయితే WM ఎయిర్పోర్టు. ఇంకోటి వచ్చి ఆడుంది, అది వచ్చి 43 కిలోమీటర్లు అయితే పడుతుంది మనకు. ఇదైతే మనకు సిటీకి అయితే దగ్గరలో అయితే ఉంటుంది. అండ్ D1 వచ్చేసి మనకు ఫస్ట్ జోను, D2 వచ్చేసి మన సెకండ్ జోన్, అది వచ్చి సెకండ్ జోను. అక్కడైతే చూపించాలి, ఫుల్గా అయితే ఉండాలి అక్కడైతే, చాలా ఫుల్గా ఉండాలి అక్కడ. అండ్ ఇక్కడైతే ఎక్కడైతే బోర్డింగ్ పాస్ చేసే ఇదైతే లేదు, లోపల అయితే ఉందంట. నేనైతే లోపల తీసుకోవాలి, టికెట్ ఫోన్లో అయితే ఉంది. ఆ టికెట్ చూసి నేనైతే లోపలికి అయితే వెళ్ళిపోవాలి. అండ్ ఎయిర్పోర్ట్ మార్నింగ్ అంటే చూడండి ఎంత బాగుంది, కొంచెం ఖాళీగా ఉంది. ఫారినర్స్ ఫుల్గా అయితే ఉన్నారు, వాళ్ళకైతే మెయిన్ ఫ్లైట్ ఉంది ఇప్పుడు దానికనేసి. లోపలికి పంపిస్తా, నేను కూడా వెళ్ళిపోతాను లోపలికి మనకి. అండ్ ఇక్కడ మనకి ఏ ఫ్లైట్ ఉన్నదంతా చూపిస్తుంది ఫ్లైట్ నెంబర్తో పాటు. మనది వచ్చి 6 గంటలకు అయితే ఉంది. అండ్ ఎయిర్పోర్ట్ చూడండి ఎంత పెద్దది ఉందో. దీని లోపల కూడా ఏసీ అయితే పెట్టినారు, సూపర్గా అయితే ఉంది. అండ్ అది వచ్చి ఈ రూమ్లో పంపన్నారు. అండ్ నాకు లోపల రాకుండా బోర్డింగ్ పాస్ అయితే ఇచ్చేసినారు. ఇక్కడైతే అయితే ఇచ్చినారు. ఇక్కడైతే A to J అంతవరకు ఉంది. మనకైతే ఈ జోన్ గేట్ అంట, అక్కడికైతే వెళ్తాం. జోన్ వచ్చి సెకండ్ జోన్ ఇచ్చారు. అండ్ ఎయిర్పోర్ట్లో అయితే బాత్రూమ్ అయితే నీట్గా అయితే బాగానే ఉంది. ఇది చూడండి ఎంత నీట్గా ఉంది. ఇక్కడ 5 స్టార్ హోటల్ అట్లా ఉంటుంది, అమ్మారు అది ఇక్కడైతే బాత్రూమ్లో అయితే. అండ్ ఎయిర్పోర్ట్ ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడే చెప్తున్నారు వీళ్ళు ఇక్కడైతే ఏం తీసుకొని రాకూడదు అనేసి, గోవా నుంచి వచ్చిన వాళ్ళంతా ఫ్లైట్లో. అండ్ ఇల్లీగల్ అయితే ఎవరు తీసుకొని రాకూడదు అంటున్నారు. అన్ని ఫుల్ చెకింగ్ అంటే బస్సులో కూడా చెక్ చేస్తున్నారు, ట్రైన్లో ఇది కూడా చెక్ చేస్తున్నారు. సరే, నా గేట్ అయితే ఆ పక్క ఉంది. ఇక్కడైతే అందరూ అయితే కూర్చున్నారు కాబట్టి నేనైతే ఇక్కడ కూడా కూర్చునేసాను. G to J వరకు అయితే ఉంది ఇక్కడ నుంచి అయితే. ఇక్కడ ఖాళీగా ఉందని ఇక్కడైతే కూర్చునేసాను నేనైతే. ఎయిర్పోర్ట్ అయితే సూపర్గా అయితే ఉంది. డస్ట్బిన్ కూడా చూడండి చాలా నీట్గా సూపర్గా బాగా అయితే ఉంది. అండ్ ఇక్కడైతే చూడండి ఇదేదో దీని లోపల అంతా మనం చూసేదానికి కదా పోయేదానికి ఉంటుంది, కానీ కొనేదానికి అంత ఏముండదు. ఎయిర్పోర్ట్ అంతా కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది కదా మనకైతే, మనీ అంతా ఇప్పుడైనా గేట్ లోపలికి అయితే పంపిస్తున్నారు. ప్రశాంతంగా వీళ్ళు ఎంత పోయినాక మనం పోదాం నిదానంగా, తొందర ఏం అవసరం లేదు. ఇక్కడ బెల్ట్ అయితే చూసాను 3000 అంటే ఫ్లైట్ ఇది. ఇలా టౌన్ దిగి మనైతే ఆ ఏరో బీచ్ అయితే దాని లోపల అయితే వెళ్ళాలి. లేదు బాగానే ఉంది. మార్నింగ్ ఫ్లైట్ కదా, వ్యూ అంత కనిపించదు అనుకుంటాను, చూస్తాం. అండ్ ఆ ఫ్లైట్ అయితే ఇప్పుడే బెంగళూరు నుంచి వచ్చింది. అందరినీ ఇక్కడ బయటకు అయితే పంపిస్తారు, మనల్ని అయితే యాంగ్ నుంచి అయితే పంపిస్తున్నారు. అయితే కొంచెం బయటకి వెళ్తాను ఏరో బీచ్ వెళ్ళేదానికి, అలా ఉంటుందో నేను చూడాలి. అక్కడైతే పైలట్స్ అయితే ఉన్నారో కనిపిస్తుంది అనుకుంటున్నాను, ఇద్దరైతే ఉన్నారు అక్కడ. ఈ ఫ్లైట్ వచ్చి ఎయిర్ ఏషియా అప్పకైతే ఎయిర్ ఇండియా ఫ్లైట్ అయితే పెడతాను మనకైతే. అది వచ్చి ముంబైకి వెళ్తుందంట ఎయిర్ ఇండియా ఫ్లైట్ వచ్చేసి, లాంగ్లో ఉండదు వస్తుంది అది. ఎయిర్ బస్కి అయితే వస్తుందంట ఆ ఫ్లైట్ అయితే. అండ్ ఈ ఫ్లైట్ వచ్చేసి మనకి ఎయిర్ బస్ అయితే ఉంటుంది, అండ్ అది వచ్చేసి బోయింగ్ అయితే ఉంటుంది ఆ ఫ్లైట్ అయితే. దీంతో అయితే 300 మంది కూర్చోవచ్చు, దాంతో అయితే 600 మంది దాకా కూర్చోవచ్చు ఆ ఫ్లైట్లో అయితే. చెప్పిన కోసం తక్కువ కూడా కూర్చోవచ్చు ఆ ఫ్లైట్లో అయితే. ఈ ఫ్లైట్లో అయితే 350 మంది అయితే కూర్చోవచ్చు. అండ్ ఇది ఎయిర్పోర్ట్ మొత్తం బయటకు వెళ్తే మొత్తం హిందీలో అయితే ఉన్నాయి.
మనం అయితే ఏరో బీచ్ మీద పంపిస్తున్నారు. ఎప్పుడే మనం అయితే లోపలికి అయితే పంపిస్తున్నారు. నేనైతే ఇప్పుడు లోపలికి వచ్చాను. క్రౌడ్ అయితే ఫుల్గా ఉంటుంది. నేను సీట్లు చెప్పుకుంటే బ్లాక్ కలర్ కొంచెం బాగానే ఉంది. కొంచెం ఫ్రీగా కూడా ఉంది మనకైతే సీట్లు అయితే. ఎయిర్ ఏషియా సీట్లు అయితే కొంచెం బాగానే ఉంది. ఇప్పుడు మన కెప్టెన్ అయితే మాట్లాడుతున్నాడు. And arriving into Bengaluru is a totally different ball game altogether. We're just coming from Bengaluru and route weather is okay. A little bit of turbulence expected as we get out of here, so it's a good idea to keep your seatbelt loosely fastened whenever you seat. And please do pay attention to our cabin crew during the safety demonstration. I won't disturb you during the flight. And ఫ్లైట్లో రెక్కలు ముట్టుకునేదానికి మనకైతే చాలా క్యాప్ అయితే బాగా ఉంది. మరి ఎప్పుడు పెట్టినాం అయితే ఇక్కడ బుక్ చేస్తున్నాడు. ఫ్లైట్ ఏమన్నా అయితే ఈ మంత్ యూస్ చేయాలనుకున్నాం. అయితే ఇదైతే మెన్షన్ చేయట్లేదు చూడండి. మన ఫ్లైట్లో నీళ్ళ పడితే ఎలా రావాలి, రన్వే మీద పడితే ఎలా రావాలి అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ ఫ్లైట్ విండో అవసరం లేదంటే మనం మూసుకోవచ్చు. అండ్ మనకైతే అవసరం ఉన్న వాళ్ళు పెట్టిన దానికనే చూడాలి అయితే వీడియో అయితే. అండ్ ఎక్కడైతే మనకి మెనూ కార్డ్ అయితే ఉంది, నేను అప్పుడు ఏమంటారు చూస్తాము. దీని రేట్ చూడండి, ఒకసారి 400 అంటే. నేనైతే ఇప్పుడు అయితే బుక్ చేశాను. వెబ్సైట్ అయితే వెళ్ళాను నేనైతే. 200 అంట ఎనీ వన్ ప్యాక్. ఎనీ వన్ ప్యాక్ 300 అంట ఒకటి. ఇప్పుడైతే మనమైతే బ్యాక్ వెళ్తాను. రన్వే మీదకి అయితే వెళ్తాను. అయితే ఆయన వచ్చి మనకు సిగ్నల్ ఇస్తున్నాడు బ్యాక్ వెళ్ళమనేసి, ఏ ఫ్లైట్ రాలేదనేసి. అక్కడైతే ఇండిగో ఫ్లైట్ ఉంది, ముంబైకి వెళ్తుంది. బ్లూ లైట్ ఉన్నది కదా మనకు రన్వే. మనకైతే ముందు ఎయిర్ పోస్ట్ అయితే మనకైతే చెప్తాను నేను ముందర అయితే, అదంతా నేను వెళ్ళలేదు, ఇది రికార్డ్ చేస్తాను చూడండి. ఇది కూడా చెప్తాను. అదే నీళ్ళ పడిపోతే ఎలా రావాలనేది చెప్తాను. Without the authorization of the cabin crew is strictly prohibited. Your life jacket has an oral tube for further inflation. The light comes on when in contact forward of the aircraft. Please note the emergency exit closest to you. Remember, the closest exit may be behind you. If smoke is present, please keep low and follow the fluorescent path to the nearest exit. A copy of this safety information card is placed in the seat pocket in front of you. Please read it carefully. Guests seated next to an emergency exit are requested to study the operation of these exits in the safety. మన ఫ్లైట్ అయితే మెయిన్ రన్వే మీదకి అయితే వచ్చేసింది. ఇంకో ఫ్లైట్ అయితే వస్తుంది. ఆ ఫ్లైట్ వచ్చింది మనకైతే రన్వేకి అయితే వెళ్ళిపోవాలి. ఫ్లైట్ అయితే రన్వే మీదకి అయితే వచ్చింది. ఫ్లైట్ అయితే ల్యాండ్ అయింది. ఇంకా ఫ్లైట్ ల్యాండ్ అయింది కూడా మనకైతే సిగ్నల్ వచ్చేసి మనకి వెళ్ళిపోవాల్సింది ఇంకా రన్వే పైకి అయితే. ఫ్లైట్ లాస్ట్కి వచ్చి రౌండ్ వేస్తుంది. ఇంకా నుంచి డైరెక్ట్ రెండు పైకి ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలనేసి లాస్ట్గా రన్వే లాస్ట్కి అయితే వచ్చాను. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తారు. ఇంజిన్ స్టార్ట్ చేసి మనం పైకి అయితే ఎగరేస్తారు. గాల్లో అయితే అయితే వీడియో అయితే చేయలేదు. నేను మార్నింగ్ ఫ్లైట్ బుక్ చేసుకుని బిస్కెట్ అయినా అనుకున్నాము, కానీ ఏమంత లేదు. మనకైతే మార్నింగ్ అయితే బాగా సూపర్గా అయితే ఉంది. ఈ ఫ్లైట్లో మార్నింగ్ సూపర్గా అయితే ఉంది. మెల్లగా
ఫ్లైట్లో ఈ వాటర్ బాటిల్ అంతా మీకు ఏదైతే ఫ్రీ అయితే రాదు, ఈ వాటర్ బాటిల్ తప్ప. అందుకే ఈ వాటర్ బాటిల్ నేనైతే ఒకటి కాదు 2 తీసుకునేసాను. ఒకటి తాగాను, మళ్ళీ ఇంకోటి తాగాను. మళ్ళీ కూడా లాక్కున్నాను సార్ వాళ్ళు తాగకపోతే ఒకట. అవసరం లేకపోతే తెచ్చేవచ్చు, అవసరం ఉంటే పెట్టుకోవచ్చు మన దగ్గర, ఏమంటారు వాళ్ళైతే. బట్ ఇప్పుడైతే ఫుల్ బ్రైట్నెస్ అయితే బాగా పెరిగింది, బాగానే ఉంది. మనకు వెదర్ అంతా సూపర్గానే ఉంది. కింద అయితే మంచి ఫుల్ అయితే ఉంది, పైన అయితే మనకు అంతగా కనిపించలేదు. చూడండి వెదర్ అంతా ఫుల్గా ఉంది. అంటే సార్ రైజ్ అవుతుంది, సూపర్గా అయితే ఉంది. ఫ్లైట్లో మార్నింగ్ రావాలంటే సూపర్గా ఉంటుంది. మా ఫ్లైట్ అయితే బెంగళూరు దగ్గరికి అయితే వచ్చేసింది. ఇప్పుడు రన్నింగ్ ఎక్కుంటాం మనం అయితే నేరుగా ఫ్లైట్కి. ఫ్లైట్ అయితే ఒక్కసారిగా తిరిగేసింది. నాకైతే ఫుల్ భయం వేసింది, అంత భయం ఏం లేదు, అంత నార్మల్ తిరిగి. కానీ నిజంగా మనకైతే భయం వేస్తుంది అనుకుంటాను. అండ్ ఇది వచ్చేసి మేఘాలు కాదు, మొత్తం మంచి. ఇదంతా ఎంత మంచి ఉన్నది చూడండి. ఇదైతే ఫుల్గా అయితే ఉన్నది. కనుక మార్నింగ్ ఫ్లైట్ బుక్ చేస్తున్నాను, ఇలాంటివి ఎన్నో చూడవచ్చు. సూపర్గా అయితే ఉంటుంది. మార్నింగ్ సూర్యుడు వస్తుంది, అది కూడా చూడవచ్చు. మళ్ళీ మార్నింగ్ 5 కూడా బాగుంటుంది. మళ్ళీ కిందకు వెదర్ బాగుంటుంది. అండ్ ఇక్కడ చూడండి మంచు ఎలా ఉన్నది, అసలు మంచు కొండలా ఉన్నాయి అయితే. మనమైతే బెంగళూరు ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్ అయిపోయినాము. మ్యాక్సిమం మనం అయితే డైవర్ట్ చేసి ఉండాలి దీనికి, చెన్నైకి అయితే. కానీ వీళ్ళు ఇక్కడే దింపేశారు, కొంచెం బాగా కనబడుతుందనేసి ఇక్కడే దింపేశారు వీళ్ళైతే. మొత్తానికి ఫ్లైట్ జర్నీ అయితే సూపర్గా అయితే ఉంది, మనకైతే బాగానే ఉంది. మీరు ఎప్పుడైనా మార్నింగ్ బుక్ చేసుకుంటే ఈ ఫ్లైట్ బుక్ చేసుకుని సూపర్గా అయితే ఉంది. 6 to 7 AM బుక్ చేసుకుని బాగుంటుంది. ఏదైనా ఫ్లైట్ దొరికితే మార్నింగ్. ఇక్కడైతే మనకు స్పైట్ జెట్ ఫ్లైట్ అది వచ్చి బోయింగ్ పెద్ద ఫ్లైట్ అది. Wishing all of you all a very pleasant day in Bengaluru and look forward to having you on board another Air India Express flight once again. Thank you and Jai Hind. ఓవరాల్గా జర్నీ చెప్పాలంటే చాలా సూపర్గా అయితే ఉంది. అండ్ ఎక్కువ మనకు వచ్చి 450-500 అయితే కట్టాలి. వెదర్ అయితే చూడండి ఎలా ఉంది. ఈ మంచులో అయితే ఇంత దింపినట్టు ఎక్స్పీరియన్స్ అంట, ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి బిన్నే దింపుతాను. లేదంటే మనకు వచ్చి లేదు దింపేసుకుంటారు. అండ్ ఈ వీడియో అయితే ఎంజాయ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ ఎక్కడైతే ఇలా నడిచలేదు, లేకపోతే నేను కూడా వెళ్ళొచ్చు. అండ్ బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా చాలా సూపర్గా ఉంది చూడండి. అండ్ ఇటుకల్లా కట్టున్నారు, దీన్ని అయితే మామూలు పెయింటింగ్ చేస్తున్నారు, సూపర్గా ఉంది. ఆర్టిఫిషియల్ అంతా రియల్ ఆర్టిఫిషియల్ కాదు ఇదంతా. నడిచే వెళ్ళకపోతే ఇలా దీని మీద వెళ్ళచ్చు. అండ్ ఇదే చూడండి ఆర్టాక్లా కొంచెం బాగానే ఉంది. ఏం చేయడం తెలియదు కానీ అంతా రియల్ ఎయిడ్, అంతా ఆర్టిఫిషియల్ ఏముండదు. ఇక్కడ వచ్చి వెయిటింగ్ అలా నీట్గా అయితే ఉంది. ఇక్కడైతే బెంగళూరులో అయితే అంటే ఫ్లైట్ వస్తుంది కదా, దాని తర్వాత అందరూ చేసి కూర్చోన్నారు. మెయిన్గా వచ్చేసి ఇక్కడైతే ఫాగ్ చూడండి ఎంత ఉన్నది. అండ్ ఎంత ఫాగ్లో కూడా దింపినాడంటే ఆయన గ్రేట్, ఫుల్ ఎక్స్పీరియన్స్ అన్నాడు, అందుకే దింపేశాడు. తేడా జరుగుంటే కింద పడి ఉంటాము. అండ్ ఇది చూడండి, ఇది కూడా భయంకరంగా ఉంది మనకైతే. లోపల లైట్ పెట్టి పైన తీరు పెట్టింటారు. అండ్ అక్కడ ఏదో పెద్దది ఏదో ఉంది, చాలా పెద్ద ఎయిర్పోర్ట్ ఇది బెంగళూరు. అండ్ ఇక్కడ నెక్స్ట్ డే ఫ్లైట్ కూడా అయితే వస్తుంది. అండ్ చెత్తకుండా కూడా సూపర్ అయితే ఉంది. పార్టీషన్ అనేది చేశారు. ఇది చాట్ పీసులు చూడండి, అటు చేశారు. అట్లు నీళ్ళు వచ్చి పడినట్లే ఉన్నది. ఇది రియల్గానే ఉంది ఇదైతే. నిజంగా సింగపూర్లో కూడా ఏమో ఉంది, కానీ అది ఇంకా పెద్దది. దాని ముందు ఇది ఒక కరెక్ట్ కూడా ఉండదు, అది ఇంకా చాలా పెద్దది అయితే ఉంటుంది. ఇది కూడా చాలా అయితే బాగుంది మనకైతే. మొత్తం ఏర్పాటు అయితే చూడండి, మొత్తం కాఫీ కలర్లో అయితే భయంకరంగా ఉంది. అదంతా కమ్ముతో కట్టినారు మొత్తం. మెయిన్ చూడండి ఇంకా అయితే బాగుంది అయితే, అది కూడా బాగుంది. ఒక ఆర్టిఫిషియల్ బుక్ ఎలా చేసినారు, చాలా సూపర్గా అయితే ఉంది ఇటైతే. బెంగళూరు ఎయిర్పోర్ట్ మనకు అన్నీ బాగుంటుంది. హైదరాబాద్ దగ్గర బెంగళూరు ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుంది. అండ్ పారాడైకింగ్ చేసే వాళ్ళు చేయొచ్చు, కానీ ఇక్కడైతే ఉండదు, ఊరికి ఎలా పెట్టినారంతే.
ఇక్కడైతే ఉండదు పారాగ్లైడింగ్. అండ్ ఈరోజు నా ఫ్లైట్ జర్నీ చెప్పుకోవాలంటే మొత్తానికి మా ఫ్లైట్ అయితే మమ్మల్ని పరీక్ష చేసినాడు. మొత్తానికి అటు ఇటు చేసి ఫుల్ మంచులు అయితే దింపేసినాడు. అసలు మామూలుగా అయితే మనకు చెన్నై ట్రాన్స్ఫర్ చేయాలి ఫుల్ బాగుందనేసి మమ్మల్ని అయితే వాడుకొని. అండ్ ఇక్కడ చూడండి టర్మినల్ 2 అనేసి మామూలుగా దీంతో అయితే వేసి పెట్టున్నారు ఎల్ఈడి లైట్ అయితే. అది గ్లాస్ మీద వస్తుంది అదంతా. అండ్ ఇక్కడ నుంచి టర్మినల్ 1కి వెళ్ళిపోవచ్చు, మనం అలాగే బయటికి కూడా వెళ్ళిపోవచ్చు. నేనైతే బయటికి వెళ్ళిపోతాను. గంటలు అయితే పిల్లలు కట్టున్నారు పైన. మామూలుగా ఎయిర్పోర్ట్ వ్యూ మొత్తం ఇది. అండ్ ఇక్కడ లగేజ్ బ్యాగ్ వస్తుంది. మనకైతే ఎలాంటి లగేజ్ లేదు కాబట్టి మనం వెళ్ళిపోవాల్సింది డైరెక్ట్ బయటికి. అండ్ మెయిన్గా ఏదైతే చూడలేదు ఏనుగులు చూడండి. నేను చికెన్ ఏనుగులు వచ్చాయని అనుకున్నాను, కాకపోతే వీళ్ళకి ఇక్కడ రకం ఏనుగులు లేవు అనేసి గుమ్మడి భయపడలేదు నేనైతే. అండ్ ఇక్కడైతే అందరూ అయితే ఫోటోలు దిగుతున్నారు చూడండి ఫారినర్స్. అండ్ మనకు టర్మినల్ వల్లనే మనకైతే బస్ స్టేషన్ ఉంటుంది. ఏదో బస్ అయితే ఉంది మనకు. బస్ అయితే వెళ్ళిపోవచ్చు మనము. పెద్ద యాక్సిలేటర్ ఉండదు చూడండి. ఇదైతే ఎయిర్పోర్ట్కి అయితే చాలా బాగుంది. ఈ వీడియో ఇక్కడ సెండ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. సీ యు నెక్స్ట్ వ్లాగ్. అండ్ ఇక్కడైతే మీకైతే ఏ బస్ ఉంటుందో అంత చూపిస్తారు. ఇక్కడైతే ఏ బస్ నెంబర్ ఎక్కినా అంటే మనకి అంత వచ్చేవచ్చు అనేసి. కొంచెం బాగానే ఉంది. బస్ కూడా బస్ స్టాండ్ ఇదే ఎయిర్పోర్ట్ టౌన్లో అయితే ఉంటుంది, బాగానే ఉంటుంది. బస్సులు అయితే ఇవే మనకు లోకల్ ట్రాన్స్పోర్ట్. అండ్ అక్కడ ముందు కనబడుతుంది కదా, ఆ బస్సు ఎక్కినారంటే మీరు దీనికి మైసూర్ కూడా అలా వెళ్ళవచ్చు.